హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ సాటర్డే వీకెండ్. సో వీకెండ్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము. సో కొన్ని లైక్ బిట్స్ అండ్ పీసెస్గా వ్లాగ్ చేద్దాం అనేసి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నేనైతే రెడీ అయిపోయాను. శ్రవణ్ రాగానే ఇంకా వెళ్ళడమే అనమాట. 10 o'clock షో బుక్ చేసుకున్నాం అనమాట. 10:40 అలా అయిపోతుంది. సో ఇవాళంతా ఫుల్ క్లీనింగ్ మోడ్లో ఉన్నా నేను. అందుకే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ క్లీనింగ్ అవన్నీ ఏం చూపిస్తాంలే, బోరింగ్ టాపిక్ అయిపోతుంది కదా. సో అందుకే నేను మార్నింగ్ ఏమి వ్లాగ్ షూట్ చేయలేదు. సో మార్నింగ్ ఏం షూట్ చేయలేదు కదా, అట్లీస్ట్ ఈవినింగ్ అయినా ఎక్కడికైనా వెళ్తే షూట్ చేద్దాం కదా అనుకున్నాను. ఇంకా శ్రావణ్ అయితే మూవీకి వెళ్దాం అన్నాడు. సో ఇప్పుడు డిన్నర్ కూడా బయట చేస్తున్నాం. మేము రోజు వండుకుంటాం కదా ఇంట్లో, ఒక రోజైనా బయట తిందామని. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే శ్రావణ్ వచ్చాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాడు కాబట్టి వచ్చేసాడు ఇంకో 5 minutesలో. ఇంకా నేను అన్నీ సర్దుకొని రెడీ అయిపోతాను. లైక్ వాటర్ బాటిల్, నాకు అక్కడ వాటర్ బాటిల్ ఎందుకో నాకు నచ్చదు. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అత్తాపూర్ మాల్ ఒకటి ఉంది కదా, అత్తాపూర్లో సినీపాలిస్, అక్కడ నాకు ఎందుకో వాటర్ నచ్చదు. సో వాటర్ ప్రతిసారి మేము క్యారీ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కూడా వాటర్ క్యారీ చేయాలి మనము. ఇంకా డిన్నర్ కూడా బయట చేసుకొని మనం వెళ్ళిపోతాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇంకా శ్రవణ్ వచ్చాక మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. యాజ్ యూజువల్ నేను కెమెరా ఆన్ చేయగానే శ్రవణ్ అసలు వీడియోలో రావడానికి ఇష్టపడాడు. ఇంకా నేను కూడా ఫోర్స్ చేయను. నేను అడిగాను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను, సో చేసుకోను అంటే ఓకే చేసుకో అన్నాడు. ఇంకా అందుకే నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాం ఇవాళ. మామూలుగా 8:30, 9 అలా తింటాము. బట్ ఈరోజు కొంచెం ఆకలి వేస్తుందని 8 o'clock అంతా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే డామినోస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ జంక్ ఎందుకు తినడము అని చెప్పి, యాక్చువల్గా నన్ను డాక్టర్ జంక్ అస్సలు తినొద్దని చెప్పింది. కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేం కదా, 1-2 సార్లు తిన్నా ఇంకా ఎందుకులే నైట్ టైం అని చెప్పి నేను కూడా అవాయిడ్ చేద్దామని చెప్పి ఇంకా మేమైతే సంతోష్ దాబాకి వచ్చేసాము. ఈ రెస్టారెంట్ అత్తాపూర్లో ఉంటుంది. కంప్లీట్ ప్యూర్ వెజ్ అనమాట. ఇంకా రోజు సాటర్డే కాబట్టి మేము ఇద్దరం వెజ్జే. సో యాజ్ యూజువల్ మేమైతే నార్మల్గా ఎప్పుడు వెజ్ తినాలన్నా సంతోష్ దాబాకే వెళ్తామన్నమాట. ఇంకా అక్కడ మాకిద్దరికి ఫేవరెట్ అయితే లైక్ బటర్ నాన్, పన్నీర్ కర్రీ, ఇంకా జీరా రైస్. ఈ కాంబినేషన్స్ మాకు నచ్చుతాయి అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా అదే ఆర్డర్ చేస్తాము. యాక్చువల్గా నాకు కొంచెం డిఫరెంట్గా మంచూరియా తినాలనిపించింది. బట్ ఇంకా నైట్ ఎందుకులే అని చెప్పి ఓన్లీ మేము బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా, జీరా రైస్ ఈ 3 ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అనిపించింది నాకు. మరీ ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. ఇంకా ఆ పక్కనే మాకు థియేటర్ కూడా ఉంటుంది కదా. సో అత్తాపూర్ మాల్ పక్కనే ఉంటుంది అనమాట సంతోష్ దాబా. ఇంకా థియేటర్కి కూడా అట్లానే వెళ్ళిపోవచ్చు, లేట్ అవ్వదు కదా అని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చేసాము. నాకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము, ఇంట్లో కూడా చేస్తూ ఉంటాను. బట్ శ్రవణ్ అంత ఇష్టంగా తినడు, అందుకోసమే నేను ప్రిఫర్ చేయను ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయడానికి. ఎప్పుడైనా శ్రవణ్ లేదు అన్నప్పుడు మాత్రమే నేను చేసుకొని తింటాను. నేను చేసుకోవచ్చు నార్మల్గా కూడా, బట్ శ్రవణ్ తినడు కదా, ఒక్కదానికోసం ఏం చేసుకుంటామని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకుంటా. ఇంకా టేస్ట్ మాత్రం చాలా డేస్ తర్వాత ఇక్కడికి వచ్చాము మేము. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 year మేము వెజ్ అసలు బయట తినట్లేదు, ఇంట్లోనే వండుకుంటున్నాము. ఇంకా వెజ్ కూడా బయట తినడం ఎందుకు అనేది మా ఇద్దరు ఫీలింగ్. నాన్ వెజ్ అయితేనే బయట తింటాం అనమాట. సో 1 year తర్వాత తింటున్నాం వెజ్ మేము అవుట్ సైడ్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మేబీ చాలా డేస్ తర్వాత తినడం వల్ల ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది, ఈవెన్ శ్రవణకు కూడా నచ్చింది. అండ్ బిల్ అయితే మాకు 460 rupees ఏమో అయ్యింది. నాకు రీజనబులే అనిపించింది. బయట వెజ్ ఇంకా ఎక్కువ కాస్టే ఉంటుంది కాబట్టి. ఇంకా నాకు ఈ పన్నీర్ కర్రీకి జీరా రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ వాళ్ళు జీరా రైస్కి ఒక కైండ్ ఆఫ్ గ్రేవీ ఇస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా మేము ఖచ్చితంగా జీరా రైస్ కూడా ఆర్డర్ చేస్తాం అనమాట. ఇంకా అవన్నీ తినేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. సో పక్కనే కాబట్టి నేను వాక్ చేసుకుంటూ వస్తాను, నువ్వు వెళ్ళి బైక్ పార్క్ చేసిరా అని చెప్పి శ్రవణ్కి చెప్పాను. మేము వెళ్తే థియేటర్కి 1/2 hour ముందు వెళ్ళిపోతాము, లేదా 10 నిమిషాలు లేట్ వెళ్తాం అనమాట. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకు కానీ వెళ్ళాము.
సో అగైన్ హిస్టరీ రిపీట్స్ అని చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈసారి మనం హాఫ్ అన్ అవర్ కాదు, లిటరలీ 1 అవర్ ఎర్లీగా వచ్చాము. సో 1 అవర్ ఎర్లీగా వచ్చినప్పుడు చేయడానికి ఏం ఉండదు కదా. ఇంకా సన్ అయితే బైక్ పార్క్ చేసి వచ్చాడు. నేను ఇంకా అప్పుడే తిన్నాను కదా అని చెప్పి మాల్లోనే అటు ఇటు తిరుగుతూ కొంచెం సేపు అలా వాక్ చేశాను అనమాట. మళ్ళీ తిని కంటిన్యూగా కూర్చోలేం కదా, మూవీలో ఒక 3 hours కూర్చోవాలంటే కష్టమే నాకైతే. నేను అట్లా కంటిన్యూగా కూర్చోలేను. ఆఫీస్లో కూడా నేను ఎవ్రీ 2 hours అలా లేచి తిరుగుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు, ఈ కిడ్ జోన్ ఉందనమాట. సో అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇంకా శ్రావణ్కి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో బర్గర్ కింగ్లో మనకు 69 రూపీస్కి 2 ఐస్ క్రీమ్స్ వస్తుంది కదా, చిన్న చిన్న సండేస్. సో అదే తీసుకున్నాము. యాజ్ యూజువల్ మా ఇద్దరి ఫేవరెట్ అనమాట అది. మేము బర్గర్ కింగ్లో వెజ్ బర్గర్స్ ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. అంటే వెజ్ తినాలి అనే రోజు వి ప్రిఫర్ బర్గర్ కింగ్స్. అందులో వెజ్ బర్గర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈసారి ఇంకా ఆల్రెడీ తినొచ్చాం కదా, సో ఐస్ క్రీమ్ తిందామని చెప్పి శ్రావణ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇంకా ఎలాగో అప్పుడే కదా డిన్నర్ చేసాము. ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఆర్డర్ ప్లేస్ చేశాక. బయటకు ఎక్కడికన్నా వచ్చినప్పుడు నాకు అసలు ఫోన్ చూడటం ఇష్టం ఉండదు. నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఏదో ఒకటి. కానీ శ్రవణ్ నాకు డెడ్ ఆపోజిట్ అనమాట. ఫోన్ చూసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఫోన్లోనే. నేనేమో అలా అసలు ఒప్పుకోను. అందుకే ఆ ముఖం అక్కడ అంత చిరాగ్గా పెట్టాను. ఎప్పుడు బయటకు వచ్చినా నువ్వు ఫోనే చూసుకుంటా అంటే నాతో ఎప్పుడు మాట్లాడుతావు అని నేను ఎప్పుడు ఇదే కూడా పెట్టుకుంటూ ఉంటాను శ్రవణ్తో. నాకేంటి అంటే నాకు 100% అటెన్షన్ ఇచ్చి మాట్లాడాలి నాతో. బట్ ఇది చాలామంది వైఫ్స్ కనెక్ట్ అవుతారు. బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు ఫోన్ చూసుకుంటుంటే మనం ఫుడ్ తింటాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ అవుట్? అదే ఇంట్లో తినొచ్చు కదా అనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ అంటే ఇంకా వేస్ట్ కదా, టైం స్పెండ్ చేయడానికి బయట వెళ్తాం మనం ఎస్పెషల్లీ. యాక్చువల్గా మా వెనక టేబుల్లో ఒకరు ఏంటి అంటే బాబుని తీసుకొచ్చారు. ఆ బాబు తింటున్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏమో ఇద్దరు ఫోన్లు చూసుకుంటున్నారు. నాకెందుకో అది నచ్చలేదు. ఇప్పుడు మామూలుగా బయటికి వెళ్తే టైం స్పెండ్ చేయాలి, మాట్లాడుకోవాలి, ఇలానే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ రేపు ఆ బాబు కూడా అదే నేర్చుకుంటాడు కదా, మా అమ్మ నాన్నే ఫోన్ చూసుకుంటున్నారు తింటూ నేను ఉంటే అన్న. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు చాలా విషయాలు. సో మీరు ఎవరైనా ఇలా ఉంటే మాత్రం ప్లీజ్ కొంచెం చేంజ్ అవ్వండి మీ పిల్లల కోసము. మీరు ఏదైతే నేర్పిస్తారో రేపు ఫ్యూచర్లో వాళ్ళ పార్ట్నర్కి అది ఎఫెక్ట్ అవ్వకుండా చూడండి. అండ్ వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. బయటకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి మన కోసం ఉన్న వాళ్ళతో. నేనైతే చాలా ఎక్కువ శ్రవణ్తో కొట్లాడుతూ ఉంటాను ఈ విషయం గురించి. బికాజ్ శ్రవణ్ ఎప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాడు. తనున్న ప్రొఫెషన్ అది. స్టిల్ ఐ అగ్రీ. బట్ నాతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలనేది నా పాయింట్ అనమాట. సో మీరు కూడా దీనికి కనెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ కమెంట్ డౌన్. చాలామంది లేడీస్ అయితే కనెక్ట్ అవుతారు. ఇంకా మూవీకి అయితే వచ్చేసాము. మేము కింగ్డమ్ మూవీకి వచ్చామన్నమాట. బ్లర్ ఉంది, ఐ మీన్ 2 లైట్స్ వస్తుంది కదా ఇట్లా. ఇది ఏమంటారు స్క్రీన్ క్లీన్ చేయరే ఇదే లైట్స్ అంటారు దాన్ని ఏమంటారు? హార్ట్ఫుల్ థ్యాంక్స్. పిక్చర్ అట్ వస్తుందా మళ్ళా? సో ఇంకా మూవీ అయిపోయాక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. నేనైతే మూవీ గురించి రివ్యూస్ చూసాను, చాలా మటుకు నెగిటివే ఉన్నాయి. బట్ నాకైతే మూవీ నచ్చింది. ఒకసారి వెళ్ళి చూడండి. ఫేక్ రివ్యూస్ చూసి మూవీ చూడకుండా అయితే ఎవరు స్టాప్ అవ్వకండి. సో దిస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. బాయ్ బాయ్ అంటిల్ our next video. See you soon. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong.